రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎన్నో ఈరోజు ఉద్యమాలు అన్ని వర్గాల వారు చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నారు, అదేవిధంగా విద్యార్థుల లోకం అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ రోజు నిజంగా ఈ జిల్లా సాధనలో అందరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే రాజంపేట ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయి జిల్లా చేయాలని. కానీ ఆ రోజు ఎందుకంటే ఈ ప్రాంతం జిల్లా చేస్తే ఇది ఈ పక్క ఆఖరి అవుతుంది, భౌగోళికంగా రాజంపేట చివరున్న దానివల్ల మదనపల్లి తంబలపల్లి ప్రాంతాలు ఈ ప్రాంతానికి రావాలంటే కష్టతరం అవుతుందని ఆలోచనతో ఆ రోజు మధ్య ప్రాంతంలో ఉండే ప్రాంతాన్ని జిల్లా చేయాలని ఆ రోజు రాయపేట ప్రాంతాన్ని జిల్లా చేయడం జరిగింది. కానీ మనందరికీ ఎంతో బాధ ఉన్నా కూడా కానీ ఆ బాధను కూడా దిగమింగి ఆ రోజుల్లో ఏదో అలా చేయడం జరిగింది. కానీ ఈ రాయచోటిని కూడా ఈరోజు ఈ జిల్లాను విభజించి దాదాపు ఒక చిన్న నియోజకవర్గం చిన్న జిల్లాగా ఈ రాష్ట్రంలోనే మామూలుగా 3 నియోజకవర్గాలు జిల్లా చేసి కనీసం ఈ ప్రాంతానికి ఒక కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ రావాలన్నా ఆలోచన చేస్తారు. ఇంత చిన్న జిల్లాకు మనం పోవడమా అని అలాంటిది ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఇప్పటి పరిస్థితుల్లో రాజంపేట ప్రాంతం ఈరోజు ఈ 3 నియోజకవర్గాలకు మధ్య ఉండే ప్రాంతం రాజంపేట ప్రాంతం. ఇది కేవలం ఈరోజు రాజంపేట వాసులే కాక ఈరోజు కోడూరు నియోజకవర్గ వాసులు కూడా ఈరోజు రాజంపేట జిల్లా కావాలని ఈరోజు కోరుకుంటున్నారు. కావున ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలి. ఈరోజు ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఆ రోజుల్లో రాయచోటి ప్రాంతాన్ని పీలేరు కావచ్చు, తంబలి కావచ్చు, మదనపల్లి వాసులంతా మదనపల్లి జిల్లా కానప్పుడు మాకు రాయచోటి చేయాలని ఆ రోజుల్లో కోరడం జరిగింది. ఎక్కువ మెజార్టీ వర్గం వారు. ఈరోజు మెజార్టీ ఈ జిల్లాలో ఉన్న మెజార్టీ ప్రజానికం రాజంపేట జిల్లా కావాలని కోరుకుంటున్నారు. కావున ఈ ప్రజా అభిష్టం మేరకే ఏ ప్రభుత్వాలైనా నడుచుకోవాలా. ఈరోజు రాజంపేట ప్రాంతాన్ని జిల్లా చేయాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా ఎందుకంటే ఈ ప్రజా ఉద్యమం ఎక్కువ కాకుండానే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తున్న ఈరోజు నందలూరు మండలం నుంచి చేస్తున్న మా సోదరులందరికీ కూడా వాళ్ళకి కూడా నేను అభినందిస్తూ ఎందుకంటే ఈరోజు దివ్య దీక్షలో ఇది ఒక్కరోజు చేసే కార్యక్రమం కాదు, ఇది రోజు జరిగే కార్యక్రమం. అందరూ కూడా దీన్ని వాళ్ళలో మద్దతు తెలిపి దీన్ని విజయంతో చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు విమర్శ